తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో తృతీయాధిపతితో కలిసి సంచరిస్తున్న క్రమంలో అనుకున్న పనులు సకాలంలో నెరవేర్చగలరు. ఎప్పటి నుంచో ఉద్యోగం లేదని బాధపడుతున్న వారికి ఒక చిన్న ఉద్యోగం మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది. ప్రత్యేకంగా నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించిన ఆలోచనలన్నీ మీకు ఈ సమయంలో అనుకూలిస్తాయి. ప్రత్యేకంగా తోడబుట్టిన వారిని సలహా మేరకు ఏది చేసినా కూడా మీకు కొంత శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో తల్లిగారితో వాగ్వివాదాలకు వెళ్ళకండి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు విద్య యందు అత్యధిక శ్రద్ధ తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా అష్టమ స్థానంలో శుక్రమంగళ యోగం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు, అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన కుజుడితో కలిసి అష్టమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా పాటించాలి. ప్రత్యేకంగా ధన రుణ సంబంధమైన విషయాల్లో ఇటువంటి అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం లాంటివి ఆచరించకూడదు. కొన్ని సందర్భాలలో పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా భాగ్యస్థానంలో భాగ్యస్థానాధిపతి మరియు లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు తృతీయాధిపతితో కలిసి భాగ్యంలో సంచరిస్తున్న క్రమంలో తోడబుట్టిన వారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో, తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. బంధువర్గ రీత్యా కొంత మేలు జరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. పైగా రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో రాజకీయ నాయకులకు పదవీ యోగ్యత కాలంగా ఇది తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకించి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో సప్తమ రాజ్యాధిపతి అయిన గురువు లాభంలో సంచరిస్తున్న కారణంగా గురువు బాగా యోగిస్తాడు. గురుగ్రహ సంబంధమైన పరిహారాలు తప్పనిసరిగా పాటించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉన్నప్పటికీ షష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుడు మరియు అష్టమ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు మరియు కుజగ్రహ సంచార రీత్యా స్త్రీ మూలక ఖర్చులు అధికం కాకుండా ఉండడానికి, ప్రత్యేకంగా ధన రుణ సంబంధమైన సమస్యల్లో ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండడానికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ వారం ఆరాధించినట్లయితే అనేక రకాల శుభాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.